So you're able to see my screen? Yes. Okay. So in yellow colored is so equals split substring and trim. Okay. So today సో కంటైన్స్ అంటే ఏంటంటే కంటైన్స్ ఆ పర్టికులర్ వర్డ్ దాంట్లో ఉందా లేదా చెక్ చేసుకునేది. ఇది ఎస్టిఆర్ అయితే ఎస్టిఆర్ అనుకోండి. ఎస్టిఆర్ డాట్ కంటైన్స్ పాత్ అంటే దాని లోపల ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా ఉందా లేదా చెక్ చేసుకునేది. ఓకే సపోజ్ క్లాస్ STR లో whether the STR contains this word class or not. So it returns the boolean value. True or false. ఉంటే ట్రూ అని వచ్చింది, లేకపోతే ఫాల్స్ అని వచ్చింది. STR dot equals ఇదేంటంటే ఎంటైర్ వర్డ్ STR లో ఉన్న మొత్తము మనం ఇచ్చిన వర్డ్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని చేసింది. ఇప్పుడు ఇది ఏమి వచ్చింది, ఇది కూడా బూలియన్ వచ్చింది. ఓకే సో ఇది మొత్తం మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఓకే సో అప్పుడు ఫాల్స్ అని ఇచ్చింది. అదే ఇలా ఇచ్చింది అనుకోండి మొత్తం ఎంటైర్ థింగ్ చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ట్రూ అని ఇచ్చింది. ఓకేనా. సో మనకి టెక్స్ట్ వాల్యూలో ఒక వాల్యూ తీసుకున్నాం కదా, ఆర్పిఐ యుఐపాత్ క్లాస్ అని. సో దీంట్లో మనం జస్ట్ విల్ ట్రై ద సేమ్ థింగ్. సో ఇక్కడ లాగ్ మెసేజ్ text value dot contains equals RPA. సో ఇది ఏమిచ్చింది, ఫాల్స్ అట్లునా. What is the result of this one? దీని యొక్క రిజల్ట్ ఏమిస్తుంది, ట్రూనా ఫాల్సా? ఫాల్స్ ఇస్తుంది, జస్ట్ ఆర్పిఏ ఉంది. చూసారా, ఫాల్స్ ఇచ్చింది ఫస్ట్, ఆర్పిఐ ఇచ్చింది కాబట్టి, ట్రూ ఇచ్చింది, మొత్తం ఇచ్చింది కాబట్టి, టోటల్గా ఇచ్చింది కాబట్టి, సో ఈక్వల్ అయింది. ఈక్వల్ మొత్తం మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకుంటున్నాం. సో అది ఈక్వల్స్ మెథడ్. ఈక్వల్స్ ఇది ట్రూ ఇచ్చింది లాస్ట్. అది నెక్స్ట్ సబ్ స్ట్రింగ్. సో ట్రిమ్ వచ్చేసరికి సపోజ్ ఈక్వల్సా కాదా అని చెప్పాము కదా, ఇక్కడ ఈక్వల్సా కదా. సో ఇప్పుడు ఆర్పిఐ క్లాస్ ఇచ్చాం మనం. ఓకే సో సపోజ్ దీనికి క్లాస్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ వచ్చి ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, దీని దగ్గర ఫాల్స్ వచ్చింది. కరెక్టే కదా, ఎందుకంటే ఈక్వల్స్ కాదు క్లాస్. ఓకే దీని దగ్గర ఏమొచ్చింది, లాస్ట్ దాని దగ్గర ట్రూ వస్తుంది. ఓకే చూసారా, ఫాల్స్ వచ్చింది. ఓకే ఫాల్స్ ఎందుకు ఫాల్స్ వచ్చింది గమనించండి. ఇది సేమ్ కాదా, ఇక్కడ టోటల్ స్టేట్మెంట్ లా ఉంది, అక్కడ ఓన్లీ ద క్లాస్ చూపిస్తుంది. టోటల్ స్టేట్మెంట్ లో ఐ మీన్ ఇక్కడ ఆర్పిఐ వైపు క్లాస్ ఉంది, అక్కడ కొత్త క్లాస్ ఉంది కదా, సో అందుకే ఇది మొత్తం ఫాల్స్ వచ్చింది అంటారు ఆర్పిఐ వైపు. పర్ఫెక్ట్. సో ఇది ఫాల్స్ రావడానికి
మీరు చెప్తుంది రీజన్ కరెక్టే. కానీ దీనికి కూడా ఫాల్స్ వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి ఫాల్స్ 2 ఫాల్స్ వచ్చినాయి లాస్ట్‌లో. మీరు చెప్తున్న రీజన్ కరెక్టే. సో, క్లాస్ ఒకటే ఉంది. ఫుల్‌గా లేదు గాబట్టి. కానీ దీనికి ఫాల్స్ రావాలా? ఇది ఫుల్‌గా ఉందా లేదా? యాహ్! సుధీర్. అప్పుడు రావాల్సింది ట్రూ గదా! ఫాల్స్ ఎందుకొచ్చింది? అది క్వెషన్ అండి. నా క్వెషన్. ఎవరైనా చెప్పగలరా? ఈ 2 ఈక్వల్ కాదా? చూద్దాం. ఈ 2 ఈక్వల్ కాదా? స్పేస్ ఉంది సుధీర్. స్పేస్ ఉంది. స్పేస్ లాస్ట్. ఓహ్! ఇది కనిపించలేదు కదా మనకి కరెక్ట్‌గా. ఓకే. సో, ఈ స్పేస్ ఉంటది ఒక్కొక్కసారి. కానీ స్పేస్ కనిపించదు. ఓకే. సో, చూడ్డానికేమో 2 ఈక్వల్ గానే ఉన్నాయి. ఎందుకు ఈక్వల్ కావట్లేదు? ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం అవాయిడ్ చేయడానికి ఆల్‌వేస్ వి హావ్ టు యూజ్ ద ట్రిమ్. ట్రిమ్ అంటే ఏంటంటే 2 వైపులా స్పేస్‌ని తీసేసిద్ది. మధ్యలో దాన్ని తీసేయదు స్పేసు. 2 సైడ్స్ బోత్ ద సైడ్స్. ఓకే. బోత్ ద సైడ్స్ ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా గాని ఓకే. ఇఫ్ ఇట్స్ అ స్పేస్ ఇస్ దేర్ ఇట్ విల్ ట్రిమ్. అదర్‌వైస్ ఇట్ విల్ డోంట్ డూ ఎనీథింగ్. ఓకే. ఎస్‌టిఆర్ ఉంటే ఎస్‌టిఆర్ డాట్ ట్రిమ్ అన్నాం అనుకోండి. ఏమవుతది? పైనది ఎట్లా వచ్చింది? ఇలా వస్తది అవుట్‌పుట్. సో, రెండు వైపులా స్పేస్ తీసేస్తది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది గదా! ఇందాక ఫాల్స్ గదా వచ్చింది. అదే గదా! లాస్ట్‌లో ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. బట్ ఇదే ఓకే. ఇదే ఫాల్స్‌ని మనం ఏం చేయాలంటే డాట్ ట్రిమ్. ట్రిమ్ అంటే ఏం చేస్తది? వాట్ ట్రిమ్ విల్ డూ గుర్తుంచుకోండి. ట్రిమ్ అనే మెథడ్ మధ్యలో ఉన్న స్పేసుల్ని రిమూవ్ చేయదు. ఓకే. ఓన్లీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న స్పేసుల్ని మొత్తం ఎంటైర్ స్ట్రింగ్‌కి ముందు, వెనక ఉన్న స్పేసులు ఒకవేళ ఉంటే వాటిని రిమూవ్ చేసి ఉంటుంది గానీ, మధ్యలో ఉన్న వాటిని రిమూవ్ చేయదు స్పేసుల్ని. ఓకే. ఇప్పుడు ఫాల్స్ వచ్చింది కదా మనకి. సో, మనకి తెలీదు. మనకు కనిపించడానికి మొత్తం ఒకే రకంగా కనిపిస్తుంది గానీ, బట్ చూసారా ట్రూ వచ్చింది. సో, మీరు ఎన్ని స్పేస్‌లు ఇవ్వండి ప్రాబ్లమ్ లేదు. ఇట్లా ఇచ్చారు. సో, సింగిల్ ఇదేమో ఫుల్‌గా మామూలుగా నార్మల్‌గా ఇచ్చేస్తున్నారు. మనం ట్రిమ్ వాడాం. అందుకని ట్రిమ్ అనేది నార్మల్‌గా మనం సేఫ్ సైడ్ వాడుకుంటూ ఉండాలి ట్రిమ్‌ని. ఎందుకంటే ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వచ్చినా గాని చూడండి ఫ్లో వచ్చిందా? పర్ఫెక్టా? యెస్ సుధీర్. యాహ్! ట్రిమ్ అనేది మనం వాడుతూ ఉండాలి. ఎందుకంటే మనకు మనకు మధ్య అటు ఇటు స్పేస్‌లు ఉన్నాయో లేదో తెలీదు గాబట్టి ఓకే. సో, ఆల్వేస్ యూ జస్ట్ ట్రై టు యూజ్ ద ట్రిమ్. సో, వెనెవర్ ద స్ట్రింగ్ ఈస్ దేర్ డాట్ ట్రిమ్. వెంటనే డాట్ ట్రిమ్ కొట్టేసి దాని తర్వాత ఓకే. సో, మిగతాది రాయాలన్నమాట. ఓకేనా? ఆహ్, నెక్స్ట్ ట్రిమ్. దీని యొక్క యూజ్ అన్నమాట. సబ్‌స్ట్రింగ్ చూద్దాం. సబ్‌స్ట్రింగ్ అంటే ఎ పార్టిక్యులర్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మొత్తంలో మనకి స్పెసిఫిక్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కావాలి. సో, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కావాలనేది సబ్‌స్ట్రింగ్. సబ్‌స్ట్రింగ్ అంటే దాని పేరులోనే కదా! సబ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్‌లో ఉన్న ఎ సబ్ పార్ట్ కావాలి. ఓకే. సో, అయితే మనము ఫస్ట్ దీన్ని ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తాం. ఎక్కడి నుంచి కట్ చేయాలనేది. సపోజ్ మీరు ఇది మీకు తెలుసు కదా! ఇది. 0, 1 ఇట్లా తెలుసు కదా! ఈ క్యారెక్టర్స్. సపోజ్ నేను 3 నుంచి కట్ చేయాలంటే 3 నుంచి 3 ఇస్తే సరిపోతుంది. సబ్‌స్ట్రింగ్‌లో. ఇక్కడ నుంచి ఇది వచ్చేసింది. దిస్ ద అవుట్‌పుట్. స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాలి. ఓకేనా? 7 నుంచి కట్ చేయాలంటే 7 ఇస్తే సరిపోయిద్ది. ఇక్కడి నుంచి కట్ చేసుకునేది.
ఇది. సో లాస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఎక్కడ దాకా అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మెథడ్. సో సింగిల్ మెథడ్. సో 2 టైప్స్‌గా వాడతాం మనం దీన్ని. సెకండ్ టైప్ ఏందంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చి నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే ఎన్ని కట్ చేయాలి? అక్కడి నుంచి ఎన్ని కట్ చేయాలి? మీరు ఏది ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోయారనుకోండి, ఇప్పుడు ఏమవుతది? ఎక్కడైతే మీరు చెప్పారో అక్కడి నుంచి లాస్ట్ దాకా కట్ అయిద్ది. ఎంతున్నా గాని. మీరు స్పెసిఫై చేశారనుకోండి, సపోజ్ నాకు 4 నుంచి ఇగో 1, 2, 3, 4, 5, 6 క్యారెక్టర్స్ కట్ అవ్వాలి. ఓకే. అప్పుడు ఇదొచ్చిద్ది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇండెక్స్ ఇస్తున్నారు మీరు. స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తున్నారు. అక్కడి నుంచి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. ఈ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దగ్గర ఇండెక్స్ చూడొద్దు మీరు. ఈ ఈ ఈ వర్డ్ దగ్గర ఇండెక్స్ చూడొద్దు. ఓకే. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే అక్కడి నుంచి కౌంట్ చేయాలి మీరు. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి మనకి అక్కడి నుంచి. ఓకే. అర్థమవుతుందా? యెస్ సుధీర్. ఓకే. ఇప్పుడు చెప్పండి మీరు ట్రిమ్ చేద్దాము. ట్రిమ్ చేసిన తర్వాత చూడండి, ట్రిమ్ చేసిన తర్వాత డాట్ సబ్స్ట్రింగ్. ఓకే. సబ్స్ట్రింగ్ అంటే వచ్చిన రిజల్ట్ మీద సబ్స్ట్రింగ్. ఈ స్పేస్‌లన్నీ తీసేసిన తర్వాత సబ్స్ట్రింగ్ 0, 1, 2, 3. ఐయామ్ గివింగ్ ద 3. జస్ట్ 3 సబ్స్ట్రింగ్‌లో ఏమి ఇచ్చామో ఫస్ట్ పారామీటర్ ఏమి ఇస్తాం మనం? స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి కట్ అవ్వాలి. ఓకే. యూఐపాత్ క్లాస్ వచ్చిందా? లాస్ట్ చూస్తూ ఉండండి. మనం లాస్ట్ చేస్తున్నాం. పై అన్ని నిన్న చెప్పుకున్నాయి. సో క్లాస్ యూఐపాత్ క్లాస్ అని వచ్చింది. ఎండింగ్ ఇండెక్స్ ఎండింగ్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ కట్ అవ్వాలనేది మనం చెప్పకపోతే ఇట్ విల్ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అప్ టు ద లాస్ట్ వన్. స్టార్టింగ్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు జస్ట్ నాకు క్లాస్ అనేది మాత్రమే కావాలి. ఎట్లా చెప్పాలి? మీరు మెసేజ్ చేయండి చాట్లో. ఎట్లా నాకు క్లాస్ అనేది కావాలి. అప్పుడు క్లాస్ అనేది ఎంత? ఇక్కడ స్పేస్ ఇక్కడ దాకా 9 అయితే ఇక్కడ 10, ఇది 11. సి అనేది 11. ఓకే. 11 సుధీర్. సారీ 10. ఓకే. 10 ఇస్తే ఏమొస్తది? 10 స్పేస్ కూడా స్పేస్ 10లో ఉంది. మనకు కావాల్సింది క్లాస్. ఓకే. ఇక్కడ క్లాస్ వచ్చింది కదా! ఇక్కడ చూసారా స్పేస్‌తో సహా వచ్చింది ఇక్కడ. అర్థమవుతుందా? Yes. స్పేస్‌తో సహా వచ్చింది. స్పేస్ అవసరం లేదు కదా మనకి. స్టార్టింగ్ ఇండెక్స్ సరిపోయేది. స్టార్టింగ్ ఇండెక్స్ అంటే ఎక్కడి నుంచి కట్ అవ్వాలనేది. సో మనకి 11 ఇస్తే సరిపోతుంది. 11 ఇస్తే సరిపోతుంది. స్పేస్ అవసరం లేదు కదా! ఓకే. 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 ఇప్పుడు లెట్ అస్ చెప్పండి. ఆర్‌పిఏ యూఐపాత్ క్లాస్ కదా! సో దీంట్లో మీరే కౌంట్ చేసుకొని నాకు యూఐపాత్ అనే వర్డ్ మాత్రమే కావాలి. ఎలాగా? యూఐపాత్ వర్డ్ మాత్రమే కావాలి. ఎలా కావాలి? చెప్పండి సబ్‌స్ట్రింగ్‌లో ఏమి ఇవ్వాలో? సబ్‌స్ట్రింగ్ ఎంత స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి? యూఐపాత్ మాత్రమే రావాలంటే? 4 సుధీర్. 0, 5 సుధీర్. 5 సుధీర్. 3, 4. 5 ఎట్లా వచ్చింది? 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. ఫైన్. సుధీర్. యాహ్! ఇండెక్స్ ఎప్పుడైనా గాని 0 నుంచి స్టార్ట్ చేసుకొని కౌంట్ చేసుకోవాలి. యాహ్! సుధీర్. 4. 4 తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ మనం కట్ చేయాలి? 1, 2, 3. 6. 6 సుధీర్. ఓకే. లెట్ us see. 4, 6.
ఓకే. ఇది అయిపోతొచ్చిందా? పర్ఫెక్ట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఆహ్, ఇదనుకోండి స్ట్రింగ్. నాకు చెన్నై కావాలి. మీరు కౌంట్ చేయండి. మీరు జస్ట్ చార్ట్‌లో పెడుతున్నాను. చార్ట్‌లో కౌంట్ చేయండి. ఇండెక్స్ కౌంట్ చేసుకోండి. చెన్నై కావాలి నాకు. ఈ వేరియబుల్ మార్చాను నేను. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ సిటీ నేమ్ ఈజ్ చెన్నై అన్నాను. చెన్నై కావాలి. ఇప్పుడు సబ్‌స్ట్రింగ్ పెట్టి చేయండి. చెన్నై ఎట్లా వచ్చిద్ది? కౌంట్ చేసారా? మీరు చెప్పిందే చేస్తాను. నేను కౌంట్ చేయట్లేదు. మీరే 13 రాయమంటారా? ఓకే. 13 తర్వాత కామా 7. ఓకే. ఇక్కడ నేను చెప్పను. మీరే చెప్పాలి సార్. 7 ఎందుకు రాయాలి? ఇది లాస్ట్ వర్డ్ కదా! ఇంక తర్వాత ఏం లేదు కదా! అవసరం లేదు కదా! అప్పుడు అవసరం లేదు సుధీర్. ఎండింగ్ రా. ఓకే. అక్కడ చివరిదాకా కావాలి కాబట్టి మనకి చెన్నై తర్వాత ఏదైనా ఉంటే మనం ఇదిగో మాకు అక్కడ క్యారెక్టర్స్ దాకే కావాలని చెప్పొచ్చు. పర్ఫెక్ట్. చెన్నై వచ్చింది. కరెక్టే. ఓకే. ఇప్పుడు ఆహ్, ఓకే. సో, సిటీ నేషన్ ఓకే. సో, సంథింగ్ ఓకే. సో, పీపుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పీపుల్ ఓకే. సో, ఇప్పుడు లెట్ అస్ సీ ఇది ఇచ్చాను. బెంగుళూరు రావాలి. మీరు కౌంట్ చేయండి. చార్ట్‌లో పెడుతున్నాను. అంతలోకి మీరు కౌంట్ చేస్తూ ఉండండి. నేను దీంట్లో మారుస్తాను. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. బెంగుళూరు కావాలి మనకి. ఇక్కడ మార్చాను. సో, దీని నుంచి బెంగుళూరు కావాలి. ఏమి ఇవ్వాలి ఫస్ట్? ఫైవ్. ఓకే. 5 నెక్స్ట్ 5 ఇస్తే సరిపోతుందా? మనకి బెంగుళూరు మాత్రమే కావాలి. 16. 5, 16 ఓకే. యాహ్! మీరు ఇచ్చింది టైప్ చేస్తాను. సో, చూద్దాం. 9 ఇవ్వాలి. 5,9. 5, 16 ఇదిగో ఇట్లా వచ్చింది చూసారా? ఓకే. ఓకే. కౌంట్ ఎక్కువ. యెస్. 5,9. 9. 5, ఓకే. మనకి ఎక్కడ దాకా కట్ అవ్వాలనేది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. యాహ్! సుధీర్ యాక్చువల్లీ కౌంట్ రాంగ్‌గా చేశాను. అక్కడ ఇండెక్స్ అసలు చూసుకోవద్దు మీరు. బెంగుళూరు 9. అక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కట్ అవ్వాలని చూస్తున్నాం మనం. ఓకే. యాహ్! సుధీర్. అంతే ఇండెక్స్ సెకండ్ పారామీటర్స్ అసలు ఇండెక్స్ చూసుకోవద్దు. పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఓకే. బెంగుళూరు నుంచి. సో, ఇప్పుడు ఇది వస్తుంది కరెంట్ సిటీ అనేది. ఓకే. కరెంట్ సిటీ ఏది ఇచ్చినా గాని బెంగుళూరు రావాలి. ఏది ఇచ్చినా గాని బెంగుళూరు రావాలి. ఓకే. ఇది రావాలి. అప్పుడు ఇలాగా స్టార్టింగ్ ఇండెక్స్ ఫస్ట్ హాష్ ఉన్న దగ్గర. ఓకే. సో, అంటే ఇలా ఇచ్చినా, ఇలా ఇచ్చినా ఓకే. దిస్ నౌ కరెంట్ సిటీ ఇలా ఇచ్చినా గాని, ఎలా ఇచ్చినా గాని బెంగుళూరు రావాలి. అది మనకు కావాల్సింది. ఎట్లా చేస్తాం? ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ మారిందా? ఇక్కడ మారిందా? సుధీర్. స్టార్టింగ్ ఇండెక్స్? యాహ్! సుధీర్. ఇక్కడ మారిందా? అప్పుడేమన్నా మెథడ్స్ మనకి హెల్ప్ చేస్తాయా? ఈ స్టార్టింగ్ ఇండెక్స్ తెచ్చుకోవడానికి? ఎందుకంటే మనకు కామన్‌గా హాష్ ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడ హాష్ లేదు. ఇక్కడే హాష్ ఉంది. ఈ హాష్ ఎక్కడుందో దాని యొక్క ఇండెక్స్ తెలిస్తే మనకి హెల్ప్ అవుతదా? యెస్ సుధీర్. ఇప్పుడు చెప్పండి. సో, అంటే ఎలాగ చేయాలి దీన్ని?
ఫస్ట్ ఒకటి ఇచ్చి చూద్దాం. ఇది ఇచ్చి చూద్దాం. ఇది ఇస్తున్నాను. ఓకే. సో దీంట్లో బెంగుళూరు కావాలి. మనం వాల్యూస్ మార్చినా గానీ కోడ్ మార్చకుండా కోడ్ మార్చకూడదు మళ్ళా. సో వాల్యూ మారినప్పుడల్లా మళ్ళా ఇది 5 కాదు 7 ఈ స్ట్రింగ్‌లో వచ్చింది. మళ్ళా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 9 అట్లా పెట్టకూడదు. ఓకే. సో ఒకటే లాజిక్ రాయాలి. ఇది సింపుల్ అండి. సబ్‌స్ట్రింగ్ అనేది వెరీ సింపుల్. 2 మెథడ్స్ మనం నేర్చుకున్నాం. 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ ద సబ్‌స్ట్రింగ్. ఏంటిది? ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చాం. అక్కడ నుంచి ఎండింగ్ దాకా కట్ అయిపోయింది. అంతేనా? సెకండ్ ఏం నేర్చుకున్నాము? స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చి అక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కట్ అవ్వాలో అక్కడ ఇస్తున్నాం. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎట్లా రాస్తాం మనం? స్టార్టింగ్ ఇండెక్స్ ఎట్లా వచ్చింది వీటిలో? సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే రిక్వైర్మెంట్ ఓకే. సో రేపు ఇట్లా రావచ్చు, ఎల్లుండి ఇట్లా రావచ్చు, సో తర్వాత ఎట్లయినా రావచ్చు. కానీ హ్యాష్ వాళ్ళు చెప్తున్నారు హ్యాష్ తర్వాతే సిటీ నేమ్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఓకే. ఎలాగా? మేబీ ఏమన్నా idea ఉందా? హ్యాష్ కామా 9 పెడితే వస్తుందా? చూడండి ఇక్కడ మనకి కావాల్సిందంటే ఈ 2 ఇంటీజర్స్ సార్. ఓకే. ఇంటీజర్స్ int 32, int 32. దీని దగ్గర ఇంటే ఇవ్వాలి, నంబర్సే ఇవ్వాలి. ఇంకా హ్యాష్లు గీష్లు స్ట్రింగ్లు ఏమి ఇవ్వకూడదు. ఓకే. దాని సింటాక్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఓకే. ఇక్కడ ఇంట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇంట్ ఇవ్వాలి. మనం అంటుంది ఏంటంటే ఈ హ్యాష్ యొక్క ఇండెక్స్ కనుక మనం కనుక తీసుకోగలిగితే అది ఇక్కడ ఎట్లా తెలుసుకోవచ్చు హ్యాష్ యొక్క ఇండెక్స్? నిన్న చెప్పిన మెథడ్స్ లో ఏదైనా హెల్ప్ అయిద్దా? దీని యొక్క అవుట్పుట్ ఏమొచ్చింది? ఇండెక్స్ ఆఫ్ అనే దాని అవుట్పుట్ ఏమొచ్చింది? గుర్తు రావట్లేదు సుధీర్, సారీ. ఓకే. అట్లీస్ట్ ఆ సమాధానం చెప్తే చాలు నాకు. అంటే అసలు వినపడుతుందా లేదా అనేది నాకు నా వాయిస్. ఓకే. ఇండెక్స్ ఆఫ్ తెలుసుకున్నాం కదా మనం. ఇండెక్స్ ఆఫ్ నిన్న లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి హ్యాష్ ఉందా లేదా? ఓకే. లేదు. నెక్స్ట్‌కి వెళ్ళు హ్యాష్ ఉందా లేదా? ఇట్లా. ఓకే. లేదు. ఈ ఇండెక్స్ కాదు. ఇట్లా హ్యాష్ ఉందా లేదా? ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ హ్యాష్ ఉన్న దగ్గర దాని యొక్క పైన ఉన్న ఇండెక్స్ తీసుకొచ్చిందని చెప్పి తెలుసుకున్నాం కదా మనం. యెస్ గుర్తుందా సుధీర్. మీకు? సుధీర్. ఒక ఎక్సెల్ పెట్టేసి యాహ్! అప్పుడు ఇండెక్స్ తెచ్చిద్ది కదా! మనకి ఇండెక్స్ వచ్చింది కదా! హ్యాష్ యొక్క ఇండెక్స్. హ్యాష్ ఎక్కడున్న ఇండెక్స్ వచ్చింది కదా! సో, సుధీర్. ఇక్కడితో మనకి చాలు. సో, మనకి పర్ఫెక్ట్‌గా వర్క్ అయ్యిద్ది. సో, కానీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత ఉన్నాయి బెంగుళూరుకి? 9 సుధీర్. 9 ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇది మొత్తం వచ్చింది. సో, ఈ హ్యాష్ కూడా వచ్చింది. హ్యాష్ యొక్క ఇండెక్స్ వచ్చింది. హ్యాష్ కూడా వచ్చింది. అప్పుడు హ్యాష్‌ని తీసేయాలంటే ఏం చేయాలి? హ్యాష్ ఇండెక్స్ తర్వాత +1 పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి హ్యాష్ ఇండెక్స్ తర్వాత ఇదేదో ఒక క్యారెక్టర్ ఇచ్చింది హ్యాష్ ఇండెక్స్ +1 అంటే ఇది మొత్తం ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ +1 అంటే ఇది స్టార్టింగ్ ఇండెక్స్. హ్యాష్ తర్వాత క్యారెక్టర్ నుంచి కట్ చేసుకో. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు హ్యాష్ తర్వాత క్యారెక్టర్ నుంచి కట్ చేసుకో అని చెప్తున్నాం. ఓకే. ఇంతకు ముందులా మనం 3నో 4 ఇచ్చాం. ఓకే. ఆ నంబర్‌కి బదులుగా ఒక సింపుల్ లాజిక్ రాస్తే ఏంటిది నిన్న నేర్చుకున్నది ఇండెక్స్ ఆఫ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏదైతే క్యారెక్టర్ గాని స్ట్రింగ్ గాని ఇస్తామో అది వచ్చిన తర్వాత దాని యొక్క ఇండెక్స్ ఎంత పొజిషన్‌లో ఉంది అనేది నంబర్ ఇచ్చిద్ది. వాట్ ఈస్ అవుట్‌పుట్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ ఇంటీజర్? ఓకే. ఇండెక్స్ యొక్క అవుట్‌పుట్ ఏంటి? చూడండి ఇక్కడ యాస్ ఇంటీజర్ ఉందా? యెస్ సుధీర్. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం ఏందంటే ఏదో ఒక 9 10 వచ్చింది క్యారెక్టర్. ఇది మొత్తం కలిపితే ఒక నంబర్ వచ్చింది. సో, దాంతో సబ్‌స్ట్రింగ్ యొక్క ఫస్ట్ పారామీటర్ సాటిస్ఫై అయినట్టే. ఎక్కడి నుంచి కట్ అవ్వాలనేది ఫస్ట్ పారామీటర్ సాటిస్ఫై అయినట్టే. సో, ఇప్పుడు చూస్తే ఇదే వర్క్ రన్ చేస్తే
చూడండి బెంగుళూరు నుంచి కట్ అయింది కదా. ఓకే, సపోజ్ దీన్ని తీసుకెళ్దాం. ఇది ఎక్కడో వేరే చోట ఉంది కదా. ఇది టోటల్ గా స్ట్రింగ్ వేరే. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో కరెంట్ సిటీ ఉంది, బట్ దీంట్లో టోటల్ గా డిఫరెంట్. నౌ అనేది ఎక్కడో బెంగళూరు ఎక్కడో ఉంది, బట్ దాని ముందర హ్యాష్ ఉంది. మనకు ప్రాబ్లం లేదు. ఓకే, వచ్చిందా? ఎట్లా చూసినా కానీ వస్తుందా? ఇది నేర్చుకోవాలి మీరు. కంబైన్ చేసి రాయటం అనమాట. సో ఇప్పుడు అక్కడ నుంచి బెంగళూరు 9 క్యారెక్టర్స్ అంటున్నారు. సపోజ్ నేను బెంగళూరు దగ్గర హైఫన్ ఇచ్చాను. ఇక్కడ బెంగళూరు తర్వాత హైఫన్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి మీరు, బెంగళూరు అనేది నేను ఓకే హైఫన్ ఇచ్చాను. సో ఇప్పుడు 9 క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా నంబర్ మారుద్దాం. ఎంప్లాయీ కౌంట్ అంటే ఓకే, సో ఇట్లాగా చెన్నై ఆర్ ఓకే. సో ఒక్కొక్క చోట ఎంప్లాయీ కౌంట్ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, మనకి ఈ స్ట్రింగ్ లో ఏం దొరుకుతుంది? ఏ సిటీలో ఉన్నారు ఎంప్లాయీస్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని దొరికింది. ఓకే, అందుకని నిన్నది ప్రాక్టీస్ చేయాలి. నిన్నది ప్రాక్టీస్ చేస్తే నిన్న అన్ని మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు మనం. చెప్పండి ఇప్పుడు సిటీ నేమ్ కావాలి, ఎట్లా చేస్తాం మనం? సిటీ నేమ్ సబ్స్ట్రింగ్ యూజ్ చేసి. ఓకే, let us see. So city name index of city, text value dot substring of text value, again text value, okay, dot index of hash. దీన్ని ఒక దాంట్లో పెడదాం, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎట్లా స్ప్రెడ్ చేయొచ్చు దీన్ని? ఓకే, బెంగళూరు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మనకి ఉన్నది. సో దీంట్లో కరెంట్ సిటీ హ్యాష్ బెంగళూరు హైఫన్ అది కదా. సో ఇక్కడ 0 1 కనిపిస్తుంది క్లియర్ గా. ఓకే, మనకి ఈ వర్డ్ తీసుకున్నాం కరెంట్ సిటీ అనేది. ఓకే, కరెంట్ సిటీ అనేది వర్డ్ తీసుకొని దీనిలో ఇప్పుడు మీరు నంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సపరేట్ గా. ఇప్పుడు మీరు చెప్పండి జస్ట్, అంటే ఏం చేయాలి, సిటీ నేమ్ రిట్రీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది. యా, సిటీ నేమ్ కావాలి మనకి. ఓకే, సిటీ నేమ్ దగ్గర చేంజ్ అవుతుంది. మనం 9 అనడానికి లేదు. బెంగళూరు 9 క్యారెక్టర్స్ ఉంది అనుకోండి. ఓకే, బెంగళూరు 9 క్యారెక్టర్స్ ఉంది. ఓకే, సో కొచ్చి వచ్చింది అక్కడ. రేపు ఇంకోటి వచ్చింది, త్రివేంద్రం అని వచ్చింది. రేపు అనంతరం వన్ వచ్చింది. ఎట్లా చేయాలి? ఇప్పుడు సబ్ స్ట్రింగ్ లో మనము 12 అని ఇవ్వాలి, 13 అని ఇవ్వాలి, 13 నుంచి 30 అని ఇట్లాగా. అంతేనా? సబ్ స్ట్రింగ్ లో 13 ఇవ్వాలి. 13 ఇవ్వాలంటే ఇండెక్స్ ఆఫ్ హ్యాష్ వచ్చేసరికి 12 వచ్చింది. 12 + 1 అంటే
మనకి 13 వచ్చింది. ఓకే. స్టాటిక్ వాల్యూస్ ఇవ్వకూడదు. డైనమిక్ ఇవ్వాలి. ఇది ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది మొత్తం వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఎంటైర్ థింగ్? ఇక్కడ చూసి చెప్పండి. ఇక్కడ ఎక్సెల్ చూసి చెప్పండి. బెంగళూరు 30. బెంగళూరు కాదు. అంటే నేను అంటుంది ఈ వాల్యూ యొక్క ఈ వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సెలెక్టెడ్ వన్? ఓకే. 13. 13. సో 13 ఉంది కదా. రేపు ముందర ఎక్స్ట్రా యాడ్ అయ్యి 13 ఈ హ్యాష్ అనేది ముందరికి వెళ్ళినా కానీ అదే నెంబర్ వచ్చింది. ప్రాబ్లం లేదు మనకి. ఓకే. హ్యాష్ ని తీసుకున్నాం. ఈ బెంగళూరు అనేది మనకి చేంజ్ అవుతుంది కాబట్టి హ్యాష్ హైఫన్ తీసుకుని సరిపోతుందా? ఇక్కడ నుంచి హైఫన్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఇక్కడే ఉంది హైఫన్. ఓకేనా? హైఫన్ తీసుకోవాలి. హైఫన్ యొక్క ఇండెక్స్ తీసుకోవాలి. హైఫన్ యొక్క ఇండెక్స్ తీసుకుంటే రాంగ్ వచ్చింది. ఎందుకంటే 22 కదా ఇండెక్స్ 22. సో ఇక్కడ 13 నుంచి 22 క్యారెక్టర్స్ కట్ చేసింది. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 ఇట్లా ఎన్ని క్యారెక్టర్స్ కట్ చేసింది? ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అంటే 22 వచ్చింది కదా. 22 క్యారెక్టర్స్ కట్ చేసింది. అది రాంగ్ కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్యలో. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? యా సుధీర్, ఇప్పుడు ఓకే సుధీర్. ఓకే. ఇప్పుడు నేను అంటే ఇక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాలనేది. సపోజ్ 9 అన్నా అనుకోండి. 9 అన్నా అనుకోండి. బెంగళూరు వచ్చిద్దా? ఎస్ సుధీర్. బెంగళూరు వచ్చింది. సో అదే ఈ సిటీ నేమ్ మారింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఇది వచ్చింది, కొచ్చి వచ్చింది. అదే ప్రోగ్రామ్ రన్ చేస్తే వాల్యూస్ మారినా కానీ మనకి పర్ఫెక్ట్ గా రావాలి. ఇక్కడ ఏమి వస్తుంది? కొచ్చి ఎంప్లాయ్ అని వస్తుంది. ఇది రాంగ్ కదా. అప్పుడు మనం ఎట్లా చేయొచ్చు? హైఫన్ ఉంది. హైఫన్ మటుకు హైఫన్ ముందలే సిటీ నేమ్ అంటున్నారు వాళ్ళు. హైఫన్ ఎప్పుడు వచ్చిందో అక్కడ నుంచి అక్కడ దాకా సిటీ నేమ్ అంటున్నారు. అప్పుడు ఎలా రాయొచ్చు చెప్పండి? 9 అనేది మనం హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ 9 దగ్గర ఏం చేయాలి? టెక్స్ట్ వాల్యూ డాట్ ఇండెక్స్ ఆఫ్ హైఫన్ అన్నాం అనుకోండి. ఎంత వచ్చింది? సో ఇండెక్స్ ఆఫ్ హైఫన్ అంటే 22 వస్తే 22 క్యారెక్టర్స్ ఇక్కడ నుంచి 22 క్యారెక్టర్స్ ఏమని చెప్పడం కదా. మన దగ్గర 12 ఉందా? 22 ఉందా? ఇండెక్స్ ఆఫ్ హైఫన్ అంటే ఏమొచ్చింది? 22 వచ్చింది. ఇండెక్స్ ఆఫ్ హ్యాష్ అంటే 12 వచ్చింది. ఓకే. దిస్ మైనస్ ఓకే. 10 వస్తుంది. ఇక్కడ 10 వస్తుందంటే మనకి యాక్చువల్ కావాల్సింది ఏంది? 9 కదా. ఓకే. 9 కదా. సో ఇది ప్లస్ 13 వేసుకున్నాం. 13 వేసుకొని 9 వచ్చింది కదా. ఓకే. సో ఇండెక్స్ ఆఫ్ హైఫన్ తీసుకొని దాన్ని మనము ఓకే. సో ఇండెక్స్ ఆఫ్ హ్యాష్ తో ఉన్నదాన్ని మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ. ఓకే. సో చూద్దాం ఒకసారి. ఇండెక్స్ ఆఫ్ హైఫన్ మైనస్ టెక్స్ట్ ఇండెక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ హ్యాష్. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ సింపుల్ అండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే. ప్లస్ -1 పెట్టేస్తే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటా చూసుకోవటమే అసలు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది మనం కొచ్చి ఇచ్చాం. కొచ్చి వచ్చిందా? అదే వేరే సిటీ చూద్దాం. కొచ్చి వచ్చింది కదా. సో ఇదే స్ట్రింగ్ ని మారుస్తున్నాం, ప్రోగ్రామ్ ఏం మార్చట్లేదు మనం. ఓకే. త్రివేంద్రం అని ఇచ్చాం. ఓకే. అప్పుడు క్యారెక్టర్స్ ఆఫ్ త్రివేంద్రం సిటీ నేమ్ లో క్యారెక్టర్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అయినా కానీ ఆ సిటీ నేమ్ వచ్చింది. చూసారా? ఓకే. అదొకటే కాదు ఇంక్రీజ్ అవటం, ముందర క్యారెక్టర్స్ మొత్తం ఏదన్నా సపోజ్ దీని ముందర సో రైట్ నౌ ద
కరెంట్ సిటీ ఇక్కడ ఇచ్చేసి హ్యాష్ తీసేసి ఒంగోలు అని ఇచ్చాను. సో ఒంగోలుకి త్రివేంద్రంకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టోటల్ గా డిఫరెంట్. ఒంగోలు సిటీకి త్రివేంద్ర సిటీకి అయినా కానీ మనకు ఒంగోలు వచ్చింది. ముందర క్యారెక్టర్స్ ఎలా పెట్టినా కానీ మనకి సిటీ నేమ్ తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? సో ఇలాగా రాయాలి. సో ఇలాగా మీరు సబ్స్ట్రింగ్ పెట్టేసి నంబర్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి అండ్ అక్కడ నుంచి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కట్ చేయాలి అనేది. ఇది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఒంగోలు ఎంత క్యారెక్టర్స్ ఉందో ఎందుకంటే హైఫన్ తీసుకునేది హైఫన్ మైనస్ హైఫన్ యొక్క ఇండెక్స్ మైనస్ హ్యాష్ యొక్క ఇండెక్స్ -1 అప్పుడు మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద సిటీ వచ్చింది. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? అర్థమైంది. ఓకే, ఎంప్లాయీస్ చెప్పండి. ఎంప్లాయీస్ కావాలి ఇక్కడ మనకి. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ హ్యాష్. ఇండెక్స్ ఆఫ్ హ్యాష్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే, ఇండెక్స్ ఆఫ్ హ్యాష్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, ఇక్కడ మనము నేను నేర్చుకున్నాం ఇండెక్స్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది, లాస్ట్ అంటే రైట్ సైడ్ నుంచి వచ్చింది అని చెప్పి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? సబ్స్ట్రింగ్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ హ్యాష్. అంతే, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ హ్యాష్. మనం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే లాస్ట్ దాకా కదా, అందుకని అవసరం లేదు. ఇప్పుడు చూస్తే సరే ఇది +1 పెట్టేస్తే ఆ నంబర్ మాత్రమే వచ్చింది మనకి. +1 పెట్టేస్తే ఓకే. సో ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ మొత్తం మారుద్దాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఏదైనా మార్చాను, తర్వాత ఈ సిటీ నేమ్ మారుస్తున్నాను, తర్వాత ఇది నంబర్ మారుస్తున్నాను. ఎంత పెద్ద ఇచ్చినా కానీ మనకి ఇట్లా సో ఇన్పుట్ ఇట్లా వచ్చింది మనకి క్యారెక్టర్. సో ఓన్లీ సిటీ నేమ్ అండ్ ఇది తెచ్చుకోవాలని చెప్పినప్పుడు చూసారా, హైదరాబాద్ వచ్చింది, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చారు. ఓకే, అర్థమైందా? ఇది సబ్స్ట్రింగ్ అనమాట. ఏమైనా డౌట్ ఉందా సబ్స్ట్రింగ్ లో? సింపుల్, 2 types of methods. One is a starting index, another one is a number of characters. అక్కడ నుంచి ఎన్ని కట్టాలి? ఇప్పుడు స్ప్లిట్ మెథడ్ చూద్దాం. స్ప్లిట్ జాగ్రత్తగా వినండి ఇక్కడ, స్ప్లిట్ మెథడ్. ఓకే, ఇప్పుడు దీన్నే స్ప్లిట్ అంటే ఏంటంటే ఉన్నదాన్ని స్ప్లిట్ చేయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తాన్ని మనం హ్యాష్ తో స్ప్లిట్ చేసాం అనుకోండి, హ్యాష్ తో. ఓకే, ఇప్పుడు సపోజ్ హ్యాష్ ఇవన్నీ స్టాండర్డ్ గా ఉన్నాయి అనమాట. సో హ్యాష్ తర్వాత వచ్చేదే సిటీ, నెక్స్ట్ సిటీ తర్వాత హైఫన్ వచ్చింది, హైఫన్ తర్వాత మళ్ళా హ్యాష్ వచ్చింది, దాని తర్వాత వచ్చేదే వాట్ ఇస్ దట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది స్టాండర్డ్గా ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదే వర్క్ లో మనం సబ్స్ట్రింగ్ తో ఎట్లా చేసామో అదే దాన్ని మనం దీంతో చేద్దాం, ఇది స్ప్లిట్ తో చేద్దాం. ఓకే, అంటే సిటీ కొచ్చి ఎంప్లాయీస్ ఓకే. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాష్ ఉందనుకున్నాం. హ్యాష్ ఉంటే హ్యాష్ తో స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది?
ఇదేమో 0th ఇండెక్స్, నెక్స్ట్ 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్. ఓకే ఓకే హ్యాష్ తో స్ప్లిట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే అదే హ్యాష్ తో స్ప్లిట్ చేస్తే కొచ్చి హైఫన్ ఎంప్లాయీస్ అని వచ్చింది. హ్యాష్ తో స్ప్లిట్ చేస్తే హ్యాష్ ఎక్కడ ఉంది, సిటీ తర్వాత హ్యాష్ ఉందా, ఇది 0లో వచ్చింది. నెక్స్ట్ కొచ్చి హైఫన్ 1 ఎంప్లాయీస్ ఉందా, 1లో వచ్చింది, ఇది 3లో వచ్చింది. ఓకే సో ఇదే చూద్దాం మనము. సో స్ప్లిట్ చేయము ఎలాగంటే బేసిక్ గా స్ప్లిట్ అనే మెథడ్ డాట్ స్ప్లిట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే వాట్ ఇట్ విల్ రిటర్న్, స్ప్లిట్ మెథడ్ ఏం రిటర్న్ చేసిద్ది చెప్పాలి మీరు, ఏం రిటర్న్ చేస్తుంది? స్ప్లిట్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ సిగ్నేచర్ చూసి చెప్పండి. సిగ్నేచర్ కనిపిస్తుంది కదా మీకు, కనిపిస్తుందా? స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్ ఫంక్షన్. స్ట్రింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అంటే స్ట్రింగ్ అరే. యా ఇది స్ట్రింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు యాజ్, ఈ లైన్ లో లాస్ట్ లో యాజ్ తర్వాత వచ్చేదే రిటర్న్ టైప్. ఇదేంది స్ట్రింగ్, బ్రాకెట్స్ లేవు కాబట్టి ఇది స్ట్రింగ్ ఇచ్చింది. ఒకసారి మళ్ళీ స్ప్లిట్ చూడండి, స్ప్లిట్ ఏమిస్తుంది? స్ట్రింగ్ యారే ఇస్తుంది. అంటే యారే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ కలెక్షన్ ఉంటుంది అనమాట. బ్రాకెట్ ఓపెన్, సపోజ్ స్ప్లిట్ ఓన్లీ స్ప్లిట్ ఇచ్చాను, ఏమి ఇవ్వలేదు, స్ప్లిట్ ఇచ్చాను. ఓకే స్ప్లిట్ ఇచ్చి రన్ చేస్తే దీనికి అవుట్పుట్ లో స్ట్రింగ్ యారే అని ఇచ్చింది, వాల్యూస్ రాలేదు, స్ట్రింగ్ యారే అని ఇచ్చింది. స్ట్రింగ్ యారే అని వచ్చిందంటే ఓకే దాన్ని మనం డైరెక్ట్ గా డిస్ప్లే చేయలేము. సో వీటిని మనం స్ట్రింగ్ యారేతో సపోజ్ లిస్ట్ ఆఫ్ ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ కి అరే ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే ఎందుకంటే స్ట్రింగ్ యారే వస్తుంది కాబట్టి దాన్ని మనం స్టోర్ చేసుకోవడానికి అదే టైప్ ఆఫ్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటాం అంట. వేరియబుల్ అంటే ఏంటి, ఒక స్టోరేజ్ చేసుకోవడం. ఓకే సో ఇప్పుడు మీరు ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క సో కంటైనర్ వాడతారు. కంటైనర్ అంటే ఏంటిది, ఏదైతే ఒక సంథింగ్ కంటెంట్స్, సో ఒక సంచి ఉంది, లేకపోతే ఒక గిన్నె ఉంది, ఓకే ఒక బాటిల్, ఇట్లా ఉన్నాయనుకోండి రకరకాలు డిఫరెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కూరగాయలు వచ్చినాయి అనుకోండి, బయట కూరగాయలు అమ్మడానికి, మీరు వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక సంచినో బొట్టో ఏదో ఒకటి తీసుకెళ్తారు కదా. ఓకే సో ఇది కంటైనర్స్. అదే మిల్క్ వచ్చినాయి అనుకోండి బయటికి, ఏం తీసుకెళ్తారు, ఒక కవర్ తీసుకెళ్తారా, సంచి తీసుకెళ్తారు కదా. ఎందుకంటే మనకి బయట నుంచి వచ్చే అవుట్పుట్ ఏ టైపో ఆ టైప్ ని సేవ్ చేసుకోవడానికి ఆ టైప్ ఆఫ్ దాన్ని తీసుకెళ్తారు, ఒక గిన్నె తీసుకెళ్తారు. ఓకే అంతేనా? సో అలానే ఇది కూడా మనం ఏంటంటే ఇంట్ వస్తుంది కాబట్టి ఇంట్ వాల్యూ వేరియబుల్ కావాలి. స్ట్రింగ్ వస్తే స్ట్రింగ్ స్టోర్ చేసుకోవడానికి అవుట్పుట్ లో స్ట్రింగ్ వేరియబుల్ కావాలి. బూలియన్ వస్తుంది అనుకున్న అవుట్పుట్ కి బూలియన్ వేరియబుల్ కావాలి. అట్లనే ప్రస్తుతానికి యారే ఆఫ్ స్ట్రింగ్స్ వస్తుంది కాబట్టి యారే ఆఫ్ స్ట్రింగ్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఈ అవుట్పుట్ పెట్టుకోవడానికి. దీన్ని పడితే దీనికి అవుట్పుట్ అంతా ఎక్కడ స్టోర్ అయింది, అంతేనా? ఇక స్టోర్ అయింది. వచ్చిన దాన్ని మనం దీంట్లో ఎన్నో వాల్యూస్ ఉండొచ్చు. సో ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉండొచ్చు. సో యూ కెన్ యూజ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ వాడదాం. ఫర్ ఈచ్ ఎందుకంటే ఈ లిస్ట్ లో నుంచి కలెక్షన్ నుంచి లూప్ చేయడానికి పడుతుంది. సో ఈ అవుట్పుట్ మనకి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం. సో ఈ ఐటమ్ అనేది సింగిల్ వాల్యూ ఆన్ దట్ పర్టికులర్ లిస్ట్. ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఇట్లా వచ్చినాయి కదా, ఇది ఒక సింగిల్ వాల్యూ ఐటమ్, ఇది ఒక ఐటమ్. ఫస్ట్ ఇటరేషన్ లో ఈ ఐటమ్ దొరికింది, నెక్స్ట్ ఇటరేషన్ లో ఈ ఐటమ్, నెక్స్ట్ దిస్ ఐటమ్, అట్లా ఎన్ని స్ప్లిట్ అయితే అన్ని ఐటమ్స్ వస్తాయి అనమాట ఈ కలెక్షన్ లో నుంచి స్ట్రింగ్స్. సో ఇది బేసిక్ గా వాట్ టైప్ ఆఫ్ అరే ఇట్ ఈస్, స్ట్రింగ్ అరే కదా.
స్ట్రింగ్ యారే కదా, స్ట్రింగ్ యారే కాబట్టి ఇక్కడ ఈ ఫర్ ఈచ్ యొక్క టైప్ ఆర్గ్యుమెంట్ లో మనం స్ట్రింగ్ పెట్టాలి. ఓకే, అది ఇంట్ యారే అయితే ఇంట్ పెట్టాలి, బూలియన్ యారే అయితే బూల్ పెట్టాలి. ఓకే, ఏ యారే అయితే ఆ యారే డేటా టైప్ ఈ స్ట్రింగ్ యారే పెట్టుకోవద్దు, స్ట్రింగ్ పెట్టాలి. ఓకే, కలెక్షన్ ఏ కలెక్షన్ అనేది. ఇప్పుడు ఇక్కడ లాగ్ మెసేజ్ పెట్టి ఐటమ్ అన్నాను. ఓకే, ఓన్లీ స్ప్లిట్ రాసాం మనం. ఓన్లీ స్ప్లిట్ రాస్తే ఏమొచ్చింది? సో ఈ స్ప్లిట్ అనేది చూడండి, సో ఇక్కడ ఫస్ట్ ఒక్కసారి జరిగింది, వన్ టైమే, ఇది మొత్తం తీసుకురాలేదు, స్ప్లిట్ చేయలేదు. ఇది స్ప్లిట్ చేసిందా? స్ప్లిట్ చేయలేదు, ప్రాపర్ గా స్ప్లిట్ చేయలేదు. ఇంకా ఇక్కడ కావాలంటే మనము మెసేజ్ బాక్స్ నంబర్ ఆఫ్ కౌంట్. ఓకే, సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ డాట్ కౌంట్, ఈ లిస్ట్ కి మళ్ళీ మెథడ్స్ ఉంటాయి. ఓకే, కౌంట్, ఈ లిస్ట్ కి కౌంట్ ఏంటి అని చెప్పేసి, కౌంట్ ఎంత వచ్చింది స్ప్లిట్ చేస్తే ఈ స్ట్రింగ్ ని, ఒకటి 7 వచ్చిందా? సో 7 వచ్చింది. 7 ఓకే, దీంట్లో తీసుకెళ్ళి 7 ఉంటుంది కాబట్టి ఐటమ్ పెడదాం. ఓకే, ఐటమ్ పెట్టేసి రన్ చేసి చూద్దాం. సో బిగ్ అని వచ్చింది చూడండి, బిగ్ ఎక్కడ ఉంది? స్పేస్. ఓకే, సరే, ఎలా స్ప్లిట్ అయింది అనుకుంటున్నారు? ఇక్కడ బిగ్ తర్వాత స్పేస్ ఉందా? ఇక్కడ చూడండి, బిగ్ తర్వాత మీరు ఇక్కడ వేరియబుల్ గమనిస్తున్నారా? ఇది మీరు గమనించి ఏం జరుగుతుందో చెప్పాలి. సిటీస్ తర్వాత స్పేస్ ఉందా? రైట్ తర్వాత స్పేస్ ఉందా? నవ్ తర్వాత స్పేస్ ఉందా? ఓకే, దీని తర్వాత కరెంట్ తర్వాత ఇది. సో ఇవన్నీ మనకి లాగ్ మెసేజ్ లో చూడండి. సో ఇక్కడ బిగ్, సిటీస్, రైట్, నవ్, ది. ఓకే, ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఓకేనా? అదే ఇక్కడ ఓన్లీ స్ప్లిట్ పెడితే ఏమవుతుంది? ఎక్కడైతే స్పేస్ ఉందో బేస్డ్ ఆన్ ద స్పేస్ ఇట్ విల్ జస్ట్ కట్ చేస్తుంది అనమాట స్పేస్ ని. ఇప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని వస్తాయి చెప్పాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని వస్తాయి ఇలా పెడితే నేను స్ట్రింగ్ ని చెప్పండి. ఒకటే వస్తుంది. ఒకటే వస్తుంది. ఎందుకంటే స్పేస్ లేవు కాబట్టి. ఓకే, సింగిల్ వస్తుంది, ఒకటే వస్తుంది. ఇప్పుడు ఇది ఏంటి? ఓన్లీ స్ప్లిట్ అని పెడితే మనకి ఏమొస్తుంది? స్పేస్లతో స్ప్లిట్ అవుతుంది, అంతకుమించి ఏం కాదు. అట్లా కాకుండా మనకి ఏదన్నా హ్యాష్ తోనో ఇట్లా స్ప్లిట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇది జాగ్రత్తగా గమనించండి, మీరు నోట్ చేసుకుని కావాలంటే స్ప్లిట్ తర్వాత స్ట్రింగ్ యారే చూడండి, స్ట్రింగ్ యారే క్యారెక్టర్ యారే ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కర్లీ బ్రేసెస్ రిప్రజెంట్స్ ద యారే. కర్లీ బ్రేసెస్ సరే, చెన్నై, కొచ్చి, సో ఇవన్నీ ఏంటిది? యారే ఇస్తున్నాం. సో కర్లీ బ్రేసెస్ లో ఇచ్చామంటే దాన్ని ఇట్ రిప్రజెంట్స్ ద ఎన్ యారే. ఓకే, ఇప్పుడు మనకి కర్లీ బ్రేసెస్ లో దేంతో స్ప్లిట్ అవ్వాలనేది మనం చెప్తున్నాం అనమాట. దేంతో స్ప్లిట్ అవ్వాలి? స్పేస్. ఇందాక ఓన్లీ ఏమి ఇవ్వకపోతే స్పేస్ తో స్ప్లిట్ అవుతుంది. ఏమన్నా మీకు అలాంటి స్ట్రింగ్స్ వస్తే వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే ఎక్సెల్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ దాన్ని స్పేస్లతో స్ప్లిట్ చేయాలని అనిపించినప్పుడు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ స్ప్లిట్ ఇస్తే స్ప్లిట్ అయింది. ఇప్పుడు దాకా చూసింది అదే. ఓకే, ఇప్పుడు అట్లా కాదు, మనకి హ్యాష్ తో స్ప్లిట్ అవ్వాలి, అప్పుడు హ్యాష్ ఇస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వస్తుంది. సో ఈ హ్యాష్ ఏంటంటే ఈ బ్రాకెట్స్ లో ఓన్లీ క్యారెక్టర్స్ ఉండాలి, సింగిల్ క్యారెక్టర్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్ తో మీరు స్ప్లిట్ చేస్తున్నారు అనేది. బట్ ఇక్కడ డబుల్ కోట్స్ లో పెడితే దాన్ని ఏమంటారు? ఏదైనా డబుల్ కోట్స్ లో పెడితే ఏంటి, దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ అంటాం. ఓకే, ఇది హ్యాష్ సింగిల్ క్యారెక్టర్ ఉన్నా గానీ మనం డబుల్ కోట్స్ పెట్టాం కాబట్టి స్ట్రింగ్ అయింది. అది మనకు కావాల్సింది ఏంటి? క్యారెక్టర్ యారే కావాలి. సో అప్పుడు దీన్ని మనం స్ట్రింగ్ నుంచి క్యారెక్టర్ గా కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్
convert.toChar అనేది మెథడ్. ఓకే, convert.toChar ఈ బ్రాకెట్స్ లో ఇది ఇస్తే ఇది చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, ఇక్కడ ఎర్రర్ చూస్తుంది కదా క్యారెక్టర్ అని చెప్పేసి, ఇది తీసేస్తే ఇప్పుడు ఎర్రర్ పోయింది చూసారా, దానికి కావాల్సింది మనం ఇస్తే ఎర్రర్ పోయింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే దానికి కావాల్సింది ఈ బాక్స్ లో దానికి కావాల్సింది ఎక్స్పెక్టెడ్ మనం ప్రాపర్ గా ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏంది, ఇది ఒక క్యారెక్టర్, ఇది మొత్తం మనం ఏం చేస్తామంటే హ్యాష్ ని ఏం కన్వర్ట్ చేసాం క్యారెక్టర్ గా. ఓకే, సో దిస్ ఇస్ అ మెథడ్, convert.toChar అనేది మెథడ్. సో ఇట్లా త్రీ టైప్స్ ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, కన్వర్టింగ్ ద స్ట్రింగ్ టు ద క్యారెక్టర్ 3 టైప్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటిది, convert.toChar అనే మెథడ్ వాడటం. రెండోది cchar, ఇది ఒకటి షార్ట్ కట్ సరిపోతుంది. ఓకే, cchar అనేది రెండవ మెథడ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ద ఇంటీజర్. ఓకే, cchar. లేకపోతే ఇక్కడ డబుల్ కోట్స్ బ్రాకెట్స్ తీసేసి డబుల్ కోట్స్ తర్వాత ఇమీడియట్ గా సి రాసామనుకోండి, ఇమీడియట్ గా అది ఇచ్చేదానికి డబుల్ కోట్స్ క్లోజ్ తర్వాత ఆ ముందులో ఉన్న డబుల్ కోట్స్ లో ఉన్నది కన్వర్ట్ గా సిగా కన్వర్ట్ అయితే క్యారెక్టర్ గా కన్వర్ట్ అయితే. ఓకే, సి ఇమీడియట్ లో ఏదైనా వాడచ్చు మీరు. ఓకే, సి వాడచ్చు, లేకపోతే cchar వాడచ్చు. cchar. ఓకే, cchar వాడాం. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, వచ్చిన స్ట్రింగ్ ని ఉన్న హ్యాష్ తో స్ప్లిట్ చేస్తున్నాం. చూడండి, వచ్చిన స్ట్రింగ్ లో సిటీ తర్వాత హ్యాష్ ఉందా, ఎక్కడైతే హ్యాష్ ఉంటుందో ఇందా చూసాం కదా, ఇక్కడ సిటీ తర్వాత హ్యాష్ ఉందా, వచ్చింది. నెక్స్ట్ హైదరాబాద్, ఇక్కడ ఎంప్లాయీస్ ఇచ్చాము, ఇక్కడ హైదరాబాద్ ఎంప్లాయీస్ ఇచ్చాము కాబట్టి హైదరాబాద్ ఎంప్లాయీస్ తర్వాత హ్యాష్ ఉంది, తర్వాత నంబర్ ఉంది. ఓకే, అర్థమైంది కదా. సపోజ్ ఇక్కడ మీరు మెసేజ్ బాక్స్ ఇచ్చి ఇప్పుడు లిస్ట్ లో డైరెక్ట్ గా ఫర్ ఈచ్ లేకుండా 0 అన్నారు అనుకోండి, ఏమొచ్చింది, జీరోలో ఉన్నది వచ్చింది, సిటీ అని వచ్చింది. 1 అని వస్తే ఇది వచ్చేది. ఓకే, లిస్ట్ ఆఫ్ 1 అన్నాం అనుకోండి, అసలు ఈ ఫర్ ఈచ్ ఏం లేదనుకోండి, ఫర్ ఈచ్ డిజేబుల్ చేస్తున్నాం. ఓకే, లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి, లిస్ట్ లో ఇది స్ప్లిట్ చేసిన దాన్ని బట్టి మన క్యారెక్టర్ తో స్ప్లిట్ హ్యాష్లు ఎన్ని ఉన్నాయో అన్ని స్ప్లిట్ చేసింది, పీసెస్ గా కట్ చేసింది. ఓకే, అంటే సెకండ్ ఏముందో వచ్చింది, ఫస్ట్ సిటీ ఉంది, సెకండ్ హైదరాబాద్ ఎంప్లాయీ ఉంది. సో ఇక్కడ టీచ్ అనుకోండి, ఏమొస్తుంది, దాని తర్వాత అంటే 3 వాల్యూ హ్యాష్ తో స్ప్లిట్ చేస్తే 3 వాల్యూ నంబర్ వచ్చింది కదా. ఇది అర్థమవుతుందా మీకు, 0 ఇస్తే ఏమొస్తుంది, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రింగ్స్ తో డీల్ చేసేటప్పుడు ఇవన్నీ ఇట్లా యూజ్ అవుతుంది. సో ఇలా కాకుండా మనం ఏం చేసామంటే ఫర్ ఈచ్ లో ఇచ్చాము, అంతే, ఫర్ ఈచ్ లో ఇచ్చాము. సో అదేంటంటే ఆ కనెక్షన్ లో మనం ఈ నంబర్స్ చెక్ చేసుకోకుండా ఫస్ట్ నుంచి కంటిన్యూగా రన్ అవుతుంది. ఇది అర్థమైందా. ఇప్పుడు మనకి ఏం కావాలంటే హ్యాష్ తో కాదు, హ్యాష్ తోను ఇంకా హైఫన్ తోను కూడా కావాలి. ఓకే, హ్యాష్ తో తీసుకున్న తర్వాత ఒకవేళ ఇక్కడ ఇలా ఉందనుకోండి, హ్యాష్ మళ్ళా హ్యాష్, ఓకే, సాలరీ, యావరేజ్ సాలరీ, ఏవరేజ్ సాలరీ, సో హ్యాష్ సంథింగ్ లైక్ దాట్, హ్యాష్ మళ్ళా హ్యాష్, ఇట్లా ఉంటే హ్యాష్ కి మధ్యలో కూడా స్ప్లిట్ చేసి చూడండి ఒకసారి. సపోజ్ హ్యాష్ కి మధ్యలో ఎంటీ ఉంది అనుకోండి, ఇక్కడ ఈ హ్యాష్ కి మధ్యలో ఇక్కడ స్పేస్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే మీరు గమనించాలి. సో ఏమేమి వస్తుంది అనేది ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, మీరు పూర్తిగా ఈ స్ట్రింగ్ ని గమనించండి. సిటీ వచ్చిందా ఫస్ట్ది, కింద గమనిస్తుండే, కిందది వచ్చిందా మెసేజ్ బాక్స్ లో, నంబర్ వచ్చిందా, తర్వాత ఏమొచ్చింది, నంబర్ తర్వాత ఎంటీ వచ్చింది, నెక్స్ట్ హ్యాష్ మధ్యలో ఎంటీ ఉంది కదా, అందుకని ఎంటీ వచ్చింది. మళ్ళా యావరేజ్ సాలరీ వచ్చింది, యావరేజ్ సాలరీ వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చింది, ఎంటీ వచ్చింది. మనకి ఎంటీస్ అవసరం లేదు, ఎంటీస్ చాలా వచ్చినాయి. ఓకే, ఎంటీస్ అవసరం లేదు అన్నప్పుడు ఎంటీస్ అవసరం లేదు, ఎన్నో ఎంటీస్ వస్తాయి అన్నప్పుడు ఇదే మెథడ్. ఇది సింపుల్, అర్థమైంది కదా మీకు. హ్యాష్ ఇస్తే వస్తుంది అనేది స్ప్లిట్ లో. దీని తర్వాత ఇది ఫస్ట్ పారామీటర్ ఏంది, an array of character array. నెక్స్ట్ పారామీటర్ చూడండి, నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి
స్ట్రింగ్ స్ప్లిట్ ఇదంతా గుర్తుంచుకుంటే ఇది స్టాండర్డ్స్ అన్నమాట. సో ఇట్స్ లైక్ ఏ ఫార్ములా. ఓకే, రిమూవ్ ఎంటీ ఎంట్రీస్. సో ఈ ఫార్ములాస్ ఏంటంటే మీరు జస్ట్ ఫార్ములా అనుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ ఏంటంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు ఇవే. మళ్ళీ దీంట్లో ఏదో ప్రోగ్రామింగ్ అనుకోవాల్సిన అవసరం లేదు, ఇదే వాడుతూ ఉంటాం. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ ఇదే ఎక్కడైనా స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ జస్ట్ లిమిటెడ్ ఉంటాయి అనమాట. ఒక 10 బిలో లేకపోతే ఇట్లా ఉంటాయి అనమాట. ఇవి నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ మీరు ఎక్కడైనా ఇది వాడాల్సి వచ్చినప్పుడు మీరు దీన్ని వాడతారు అనమాట. ఓకే, సో సెకండ్ ఏమిస్తున్నాం అంటే స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ లో రిమూవ్ ఎంటీ ఎంట్రీస్. ఏదైనా ఎంటీగా ఉంటే ఐటమ్ ని తీసుకోమాక అని చెప్తున్నాం. ఓకే, రన్ చేసినప్పుడు ఇందాక 3 times ఎంటీ వచ్చిందా, 3 times ఎంటీ. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి పెడతాం. ఓకే, సిటీ వచ్చింది, కింద గమనిస్తా ఉండండి, కింద లైన్ గమనిస్తా ఉండండి. ఎంప్లాయ్ వచ్చింది, దీని తర్వాత యావరేజ్ సాలరీ వచ్చిందా. యావరేజ్ సాలరీ ముందర ఎంటీ రావాలా, మామూలుగా అయితే ఎంటీ రిమూవ్ అయిపోయింది. దీని తర్వాత ఎన్ని ఎంటీస్ రావాలి, 2 ఎంటీస్ రావాలి. కానీ ఓకే, సో ఇక్కడ ఎంటీ వచ్చింది, స్పేస్ ఉంది కాబట్టి అట్లా వచ్చింది. ఓకే, స్పేస్ ఉంది కాబట్టి. సపోజ్ స్పేస్ కాకుండా ఇలా ఉంటే అది దాన్ని రిమూవ్ చేసిద్ది అని చెప్పినట్టు అనమాట. ఓకే, పూర్తి ఎంటీ ఉంటే. ఒకవేళ స్పేస్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ కండిషన్ రాసుకొని దీంట్లో స్పేస్ ఉందా, ఈక్వల్స్ ఎంటీ. ఓకే, ఇట్లా ఉంది. ఇది కూడా స్పేస్ ఇచ్చాము. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ప్రాబ్లం ఏమొస్తుంది, దాంట్లో ఎంటీ స్పేస్ వస్తుంది కానీ బట్ మనకి నో యూజ్ అనమాట. ఓకే, అది కూడా రాకూడదు. ఇఫ్ కండిషన్ లో యావరేజ్ సాలరీ తర్వాత ఏమొచ్చింది, స్పేస్ వచ్చిందా, ఇది రాకూడదు. అవాయిడ్ చేసాం. మనకి ఇందాక ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన హ్యాష్ అవాయిడ్ చేసాము. తర్వాత ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా స్పేస్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి స్పేస్ వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, స్ట్రింగ్ మెథడ్స్ ఇక్కడ చెల్లేది. ఇఫ్ కండిషన్ లో ఐటమ్ కదా, లోకల్ ప్రతి ఒక్కటి ఐటమ్ కదా, ఐటమ్ డాట్ అంటే స్పేస్లన్నీ రిమూవ్ అయిపోతాయి కదా, అంతేనా. అటు ఇటు స్పేస్లు రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయింది అనుకోండి. ఓకే, సపోజ్ ఇక్కడ ఎంత స్పేస్ ఉంది, ఇది మనకి మొత్తం వర్డ్ అంతా ఇది రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఎంటీ ఉంటది. డాట్ ఈక్వల్స్ చూడండి, డాట్ ఈక్వల్స్ ఎంటీ. సో ట్రిమ్ చేసిన తర్వాత డాట్ ఈక్వల్స్ ఎంటీ ఉంటే జస్ట్ ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే డో నాట్ గో విత్ దిస్. ఓకే, సో ఎల్స్ లోకి వెళ్ళిపోమంటాం, లోకి. సో వాటిని మనం పట్టుకోవద్దు. ఓకే, సో ఎంటీ ఉంటే దానిలోకి వెళ్ళిద్ది, ఏం చేయదు. ఎంటీ లేకపోతే ఎల్స్ లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రాము మనం లాస్ట్ లో ఎంటీ వచ్చింది ఒకసారి చూద్దాం. ఓకే, సో సిటీ గమనించండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఓకే, రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం, చూసారా, ఎంటీ పోయింది అది. ఓకే, అలాగే మనకి రిక్వైర్మెంట్ బట్టి ప్రోగ్రామ్ రాసుకుంటూ ఉంటాం అనమాట. ఇదే ఈ లాజిక్ అంతా బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు హ్యాష్ తోనే కాదు, హైఫన్ తో పాటు కావాలన్నప్పుడు, ఎందుకంటే మనకి సిటీ నేమ్ తో పాటు అట్లా వస్తుంది కదా, హైఫన్ తో పాటు కావాలన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. మీరు ఆల్రెడీ మీకు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను కదా నేను. కామా పెట్టేసి ఇంకోటి పెట్టుకోవటం. ఓకే, ఇక్కడ హైఫన్ పెడుతున్నాను. ఇది యారే, కర్లీ బ్రేసెస్ లో యారే వస్తుంది కదా. సో హ్యాష్ తో స్ప్లిట్ చేయి, హ్యాష్ ఉంటే హైఫన్ ఉన్నా కానీ స్ప్లిట్ చేయని చెప్తున్నాం. ఓకే, ఇందాక మన ఎంప్లాయీస్ హైఫన్ చెన్నై ఇట్లా ఏదో వచ్చింది కదా, ఏమొచ్చింది, హైదరాబాద్ హైఫన్ ఎంప్లాయీస్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, చెన్నై హైదరాబాద్ వచ్చింది కరెక్ట్ గా. ఇప్పుడు ఎట్లా వచ్చింది, హైదరాబాద్ హైఫన్ ఎంప్లాయీస్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకి క్లియర్ గా తెలుస్తుంది సెకండ్ది హైదరాబాద్ అని. ఇప్పుడు మనకి ఓన్లీ హైదరాబాద్ కావాలి. ఇవన్నీ ఫర్ ఈచ్ తీసేసేయండి. ఫర్ ఈచ్ మనకి క్లియర్ గా అర్థమైంది. సో దీంట్లో ఓన్లీ సిటీ నేమ్ కావాలి. ఎట్లా రాస్తాం చెప్పండి, సిటీ నేమ్ ఎన్నో ఇండెక్స్ లో ఉండిద్ది, ఈ లిస్ట్ లో ఎన్నో ఇండెక్స్ లో ఉండిద్ది సిటీ నేమ్, ఏ ఇండెక్స్ లో ఉంటది అంటున్నాను సిటీ నేమ్. ఒక్కసారి చూపించండి.
ఫస్ట్ దాంట్లో నంబర్ ఎంత పెట్టాలి అక్కడ? 0 One పెట్టాలా? జీరో పెట్టాలి. జీరోలో సిటీ ఉంది కదా సార్, One సుధీర్. నేమ్ కావాలి మనకి. ఓకే, ఓకే, సిటీ నేమ్. సిటీ అనేది జీరోలో ఉంటుంది కదా, మనకి 0 పెడితే సిటీ అని వచ్చింది కదా, మనకి 1 పెడితే సిటీ నేమ్ వచ్చింది. ఓకే, ఓకే, సిటీ హైఫన్ తో కూడా మనం చేసాం కాబట్టి 2లో ఏముంటుంది, 2లో ఏముంటుంది చెప్పాలి మీరు. 2లో హైఫన్ ఉంటుంది సుధీర్. 2లో ఎంప్లాయీస్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటుంది. హైఫన్ తో కూడా స్ప్లిట్ చేసాం కదా, హైఫన్ హ్యాష్లు పోతాయి. హైఫన్ Okay, sir. హ్యాష్ Yeah, yes. దాన్ని బట్టి ముక్కలు చేస్తుంది అది. ఓకే సుధీర్. యా 3లో ఏముంటది, ఎంప్లాయీస్ నంబర్స్ ఉంటుంది. ఐ మీన్ నెంబర్స్ నంబర్ ఉంటది. ఓకే, Yeah. 4లో ఏముంటది, యావరేజ్ శాలరీ. యావరేజ్ సాలరీ. అక్కడ స్పేస్ ఉంది కదా, అది రిమూవ్డ్ ఎంటీ ఎంట్రీస్ అని అన్నాం కదా, అందుకని పోయిద్ది అది. ఓకే, ఇప్పుడు 1 పెట్టాం. స్ప్లిట్ చేసి 1 పెట్టాము. స్ప్లిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పీడిఎఫ్ నుంచి రీడ్ చేసాం కానీ స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. సరే, హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు మనకున్న వాటిల్లో ఇక్కడ ఇది కదా, మొత్తం తీసుకొచ్చి అంటే డిఫరెంట్ శాంపిల్స్ తో మనం టెస్ట్ చేద్దాం సేమ్ ప్రోగ్రామ్ ని. ఇది ఒక శాంపిల్, దీనిలో త్రివేంద్రం అనేది రావాలి. వచ్చిందా? సో ఇన్పుట్ మారుతున్నా కానీ మన సేమ్ ప్రోగ్రాము వర్క్ అవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నా కానీ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రింగ్ కాన్సెప్ట్ లో స్ట్రింగ్ కాన్సెప్టే ఇంపార్టెంట్, ఆ స్ట్రింగ్ లో స్ప్లిట్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఓకే, వచ్చింది కదా, మనం ఎట్లా ఇచ్చినా గానీ వస్తుంది. వాళ్ళు చెప్తారన్నమాట. సో ఫస్ట్ హ్యాష్ తర్వాత వచ్చింది వర్డ్, ఆ వర్డే వాట్ ఇస్ దట్, సిటీ నేమ్. దాని తర్వాత హైఫన్ వచ్చింది, హైఫన్ ముందల దాకా స్ప్లిట్ చేయాలి. మనం ఇక్కడ ఎక్కడ మనం ఏం చేయలేదు, నంబర్స్ ఇవ్వలేదు. ఇందాక సబ్ స్ట్రింగ్ లాగా 4 నుంచి 5 దాకా కట్ అవ్వు ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఇది డైనమిక్ గా వచ్చింది అది నంబర్. ఇక్కడ అర్థమైందా మీకు స్ప్లిట్ మెథడ్? సుధీర్. యా, ఇంతటితో స్ట్రింగ్ మెథడ్స్ అయిపోయినాయి అనమాట. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ అయిపోయినాయి. ఇది నిన్నటి క్లాసు, ఈ రోజు క్లాసు మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే, సో డిఫరెంట్ స్ట్రింగ్ మెథడ్స్ లో రియల్ టైమ్ లో ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం జస్ట్ యూఐ పాత్ రియల్ టైమ్ లో చాలా ప్లేసెస్ లో యూజ్ అవుతుంది. రియల్ టైమ్ లో సింగిల్ క్యారెక్టర్ సింగిల్ గా తీసుకుందాం కదా, సింగిల్ పీస్ తీసుకొని ఎక్సెల్ లో మనం డివైడ్ చేయడం వల్ల మనం ఐడెంటిఫై చేసాము. సో ఒక ఫుల్ పారాగ్రాఫ్ లాగా వస్తే అప్పుడు మనకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది కదా. కాంప్లికేట్ ఏమవ్వదు. సో వాళ్ళు చెప్తారు కదా ఏంటనేది, వాళ్ళు చెప్తారు, మీకు మెన్షన్ చేస్తారు ఏంటి అనేది. ఓకే, సో రియల్ టైమ్ లో అంటే రియల్ టైమ్ లో వాళ్ళు చెప్తారండి. సో ఎలా చేయాలనేది అంటే ఎలా చేయాలంటే వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్తారు కాబట్టి మనకి క్లియర్ గా ఐడియా వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ కేఏ హైఫన్ ఉంది. ఓకే, టిఎన్ హైఫన్. సో ఓకే, ఇలా వస్తుంది అనుకోండి. సో ఇదేమో కోడ్. అర్థమైంది కదా. పంజాబ్ కోడ్ ఏంటి, ఏదో ఇస్తున్నాను సంథింగ్. ఓకే, ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇది రీడ్ చేయాలి. సో రీడ్ చేసి మనకి దీంట్లో ఒకే దాంట్లో మనకి కోడ్ ఉంటుంది, తర్వాత నేమ్ ఉంటుంది. మనకి కోడ్స్ మాత్రమే కావాలి. అప్పుడు ఎట్లా చేయాలి అంటారు. సో అలాగా అప్పుడు ఏం చేస్తాం, మీరు సజెస్ట్ చేయండి ఎట్లా చేస్తాం. రీడ్ రేంజ్ తీసుకుంటామా. ఫస్ట్ రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ ఏంటి, డేటా టేబుల్. సో డేటా టేబుల్ ని మనం ఫర్ ఈచ్ రో అంటే ప్రతి రికార్డ్ తిరుగుతుంది కదా, కరెంట్ రో. సో కరెంట్ రో ఆఫ్ 0 అంటే మనకి ఫస్ట్ టైం ఇటరేషన్ లో కేఏ హైఫన్ కర్ణాటక వచ్చింది, నెక్స్ట్ ఇటరేషన్ లో టిఎన్ హైఫన్ తమిళనాడు అని వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కోడ్ కావాలంటున్నారు. కోడ్ ఎట్లా వచ్చింది, కోడ్ చెప్పాలి మీరు. కోడ్ ఎట్లా వచ్చింది,
సబ్స్ట్రింగ్ పెడితే రాదా అది కోడ్? హలో, అంటే కోడ్ అంటే అర్థం కాలే, ఏం కోడ్? ఓకే. స్టేట్ కోడ్ అంటే దీంట్లో మీకు కనిపిస్తుంది కదా, ఎక్సెల్ కనిపిస్తుందా మీకు? ఓకే. ఎక్సెల్ లో కేఏ అది స్టేట్ కోడ్, కర్ణాటక స్టేట్ కోడ్. టిఎన్ తమిళనాడు స్టేట్ కోడ్, కేఎస్ కేరళ స్టేట్ కోడ్, ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోడ్. ఓకే, ఓకే. మనం నంబర్ ప్లేట్ లో వస్తుంది కదా, yes. ఆ కోడ్ నేను అంటుంది. ఓకే, ఈ కోడ్స్ కావాలి, ఎట్లా చేస్తాం మనం? ఆ కోడ్ మాత్రమే కావాలంటున్నారు వాళ్ళు, ఎట్లాగా? నేను అంటూ ఏంటంటే చూడండి, దీని నుంచి మనకి కేఎస్ఏ కావాలి, కేఎస్ కావాలి. ఎట్లా రాస్తాను నేను? ఇప్పుడు దాకా స్ట్రింగ్ మెథడ్స్ ఈ రోజు నేను చెప్పుకున్నాను కదా. సో కేఎస్ ఎట్లా రాస్తాము చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇది ఎస్టీఆర్ లో ఉందనుకోండి, ఎస్టీఆర్ ఈక్వల్ టు ఇది ఉందనుకోండి. ఇప్పుడు రాయండి ఇక్కడ చెప్పండి ఎస్టీఆర్ ది. ఎస్టీఆర్ ఏం చేయాలి? ఏ మెథడ్ వాడాలి ఫస్ట్? సబ్స్ట్రింగ్. డాట్ సబ్స్ట్రింగ్ చెప్పండి. సబ్స్ట్రింగ్ I mean, state code use చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏం వాడాలి? సబ్స్ట్రింగ్ తర్వాత ఏం వాడాలి? ఇప్పుడు ఈ స్టేట్స్ లో వాళ్ళు చెప్తున్నారు కోడ్ అంతా 2 క్యారెక్టర్స్ ఉండేదిగా ఇండియా మొత్తం. అవును సార్. ఓకే, 2 అనేది మనకి స్టాండర్డ్. 2 క్యారెక్టర్స్ స్ప్లిట్ చేయాలి, కట్ చేయాలి, స్టాండర్డ్. సో ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయాలి? 0 నుంచి స్ప్లిట్ చేయాలి. 0 నుంచి ఎన్ని క్యారెక్టర్? 2 క్యారెక్టర్స్. సరిపోయిందా? ఇది సాటిస్ఫై అయిందా? సరిపోయింది. సిఎస్పినా? సిఎస్పి. ఓకే, స్టేట్స్ తీసుకున్నామా? రీడ్ సిఎస్వి తీసుకున్న తర్వాత స్టేట్స్ డిటి. ఓకే, స్టేట్స్ డిటి ఫర్ ఈచ్ మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇట్లా నేను రాసేటప్పుడు ఓకే, సో ఏదన్నా మిస్టేక్ చేస్తే ఫర్ ఈచ్ కాదు, ఫర్ ఈచ్ రో డేటా టేబుల్ కదా, ఫర్ ఈచ్ కదా తీసుకోవాల్సింది అట్లాగా. అప్పుడు నాకు ఓకే మీకు అర్థమవుతుంది నేను చెప్పేదని నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు కరెంట్ రో సపోజ్ దీంట్లో ఏం చేయాలి? రైట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, సో చూడండి ఇక్కడ పాత్ మెన్షన్ చేస్తున్నాను, అంతవరకు ఏం చేయట్లేదు. ఓకే, పాత్ ఇక్కడ నుంచి ఫైల్ పాత్ ఏంటిది? ప్లస్ కరెంట్ రో ఆఫ్ 0 డాట్ టు స్ట్రింగ్. ఫస్ట్ స్ట్రింగ్ మారిస్తేనే మన స్ట్రింగ్ మెథడ్స్ అన్ని వాడచ్చు. సబ్ స్ట్రింగ్ అన్ని సబ్ స్ట్రింగ్ ఇందాక అనుకున్నట్టు 0,2 క్యారెక్టర్స్ కట్ అని చెప్తున్నాం. ఓకే, తర్వాత డాట్ టీఎక్స్టీ అంటున్నాను. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ ఫైల్ కదా, ఇక్కడ దాకా స్టేట్ వచ్చింది. తర్వాత ఇక్కడ జస్ట్ టెస్ట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇప్పుడు రన్ చేస్తే
అన్ని ఎక్సెల్ లో ఉన్నాయన్నీ వచ్చినాయి, CSV లో ఉన్నాయన్నీ కోడ్స్. ఇది అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? ఓకే. ఇలాగా మనం స్ప్లిట్ చేస్తాం. అర్థమైంది కదా? ఎస్ అర్థమైంది. ఓకే. సో స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చాలా చోట్ల వాడతాము. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. PDF రీడ్ చేసినప్పుడు, ఓకే. సో ఓకే, ఈమెయిల్ రీడ్ చేసినప్పుడు ప్రతి దాంట్లో స్ట్రింగ్ మెథడ్స్ వాడతాం. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఫైన్, ఏం లేవు. ఓకే ఓకే అండి, థ్యాంక్స్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సుధీర్, ఒకసారి ఫర్ ఈచ్ చెప్పచ్చు, అది ఒక్కసారి ఓపెన్ చేస్తారు. ఫర్ ఈచ్ రోనా? సుధీర్, ఇది లాస్ట్ లో ఇప్పుడు చెప్పారు చూడండి. డేటా టేబుల్ ని ఈచ్ అండ్ ఎవ్రీ రో రిపీట్ చేయాలంటే ఏం చేయాలండి? ఫర్ ఈచ్ రో యూస్ చేస్తే ఇచ్చేస్తాను. అదే యూజ్ చేసాం మనం. ఈచ్ రో వాడాము డేటా టేబుల్ ని. ఫస్ట్ రీడ్ CSV వాడాము. రీడ్ CSV యొక్క అవుట్పుట్ ఏంటి? డేటా టేబుల్. దాంట్లో ఉన్నదంతా డేటా టేబుల్ గా వచ్చేసింది. రీడ్ CSV యొక్క అవుట్పుట్. దాన్ని ఫర్ ఈచ్ రో వాడాము. కరెంట్ రో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆ రికార్డ్ లో, ఓకే, ఈచ్ రికార్డ్ వచ్చింది అనమాట. సో ఈ రికార్డ్ కి మనము చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం అర్థం కాలేదు చెప్పండి, అది చెప్తాను. సుధీర్, ఫర్ ఈచ్ ఇన్ IN లో మీరు స్టాటిక్స్ డేటా ఇచ్చారు కదా, దీని యొక్క అవుట్పుట్ రీడ్ CSV యొక్క అవుట్పుట్ ఇక్కడ ఇచ్చింది. ఇది అర్థం అవ్వలేదు. ఓకే, ఫర్ ఈచ్ రో అనేది ఎందుకు వాడతాం అంటే ఫర్ ఈచ్ రో ఇన్ ద డేటా టేబుల్. డేటా టేబుల్ లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ ని రిపీట్ చేయడానికి మనం ఫర్ ఈచ్ రో వాడతాం. ఓకే, సో ఇది డేటా టేబుల్ కదా. డేటా టేబుల్ అంటే ఏంటిది? ఎక్సెల్ లో మనకి ఎట్లా కనిపిస్తుంది? ఇది డేటా టేబుల్. ఓకే, సో ప్రతి రికార్డ్ కనిపిస్తుంది కదా, ప్రతి రికార్డ్. ఓకే, అలాగా ఈ డేటా టేబుల్ మనం దీన్ని ఇక్కడ ఇస్తాం అనమాట, దీన్ని. ఓకే, ఇప్పుడు ఫర్ ఈచ్ రో జస్ట్ డ్రాగ్ చేస్తే ఏం రిపీట్ చేయాలి? ఓకే, చెప్పాలి కదా దానికి. ఏ డేటా టేబుల్ ఇవ్వాలి, ఫస్ట్ డేటా టేబుల్ ఇవ్వాలి దానికి. అదే ఇక్కడ ఇచ్చాం. దీని యొక్క అవుట్పుట్ ఏంటి? డేటా టేబుల్. ఓకే ఫైన్. దీన్ని ఇక్కడ ఇచ్చాం అన్నమాట, ఇన్పుట్ ఇచ్చాం. ఓకే, ఇచ్చినప్పుడు ఇది ఏంటిదంటే కరెంట్ రో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రో. ఓకే, సో చూస్తే మెసేజ్ బాక్స్ పెట్టి కరెంట్ రో ఆఫ్ జీరో అంటే ఒకటే ఉంది కాబట్టి మనం 0 ఇస్తున్నాం. ఓకే, మనం ఎక్సెల్ స్ట్రింగ్స్ అవి చూసారా మీరు? ఎక్సెల్ డేటా టేబుల్స్ ఇవన్నీ చూసాను సుధీర్. యాక్చువల్లీ అది నాకు అది ఇన్పుట్ వాల్యూ అనేది మర్చిపోయాను సుధీర్. అది చాలా చోట్ల వాడాం కదా మనం ఎక్సెల్. ఓకే, ఇప్పుడు చూస్తే రన్ చేస్తే ఎక్సెల్ రీడ్ చేసి ఫస్ట్ టైం కరెంట్ రో ఏమొచ్చింది? ఇది వచ్చిందా? ఈచ్ రోలో కరెంట్ ఆఫ్ 0. నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రికార్డ్. ఇలా ప్రతి రోలో ఈచ్ అండ్ ఎవ్రీ రో వెళ్తుంది. సో ఆ రోలో ఫస్ట్ 0 ఇచ్చాము కాబట్టి 0th కాలం స్టేట్ నేమ్ ఉంది కదా, ఆ కాలం లో ఉన్న వాల్యూ ఇచ్చింది. మనకి ప్రస్తుతం ఉన్న ఎక్సెల్ లో ఓన్లీ ఒక కాలం ఉంది కాబట్టి మనం 0 ఇచ్చాం. అది కాక 0లోదే కావాలి కాబట్టి మనకి. ఓకే సుధీర్. యాక్చువల్లీ ఎక్సెల్ క్లాస్ నేను మిస్ అయ్యాను సుధీర్. ఇనిషియల్ లో చెప్పినప్పుడు నేను జాయిన్. అదే మీరు ఇవి రికార్డింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ చెప్తున్నాము, నెక్స్ట్ క్లాస్ లో చాలా చోట్ల స్ట్రింగ్స్ వాడతాం మనం. ఓకే, అయితే ప్రీవియస్ క్లాస్ లో కూడా వాడాం, మీరు చూసుంటే. అవన్నీ ఇప్పుడు మీకు అర్థమవుతాయి. నిన్న ఈ రోజు చెప్పిన క్లాసులు మనకు మీరు రిపీట్ చేసుకొని ఒక ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే సార్. సరే అండి, బాయ్ అండి. థ్యాంక్స్. బాయ్.